ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుకుందాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఇక్కడ చదువుకున్న వాక్యంలో మనం గమనిస్తే దేవుడు ఏమంటున్నాడంటే హృదయము గురించి మాట్లాడుతున్నాడు. మనుషుల యొక్క హృదయము ఏ విధంగా ఉంటుందో ఆ హృదయ స్థితి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనుషులలో దేవుడు ఏది కూడా చూడడు. మనుషులని దేవుడు వాళ్ళ పై రూపాన్ని, వాళ్ళకున్న చదువుని, జ్ఞానాన్ని, ఎత్తుని, అందాన్ని, బలాన్ని, బలగాన్ని, ధనాన్ని ఇవి చూడడు ఎప్పుడు కూడా. వాటిని చూసి ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఎన్నుకోడు, ఒక వ్యక్తిని అంగీకరించడు. దేవుడు ఎప్పుడు కూడా పై రూపాన్ని చూడడు ఆయన. అందుకని ఆయన మోసపోడు. మనుషులేమో ఈ పైనున్న వాటిని చూసి మోసపోతారు. బలాన్ని, ఎత్తుని, అందాన్ని చూసి మోసపోతారు. అయితే దేవుడు ఇవన్నీ చూడకుండా ఎప్పుడు కూడా వాళ్ళ హృదయాన్ని చూస్తాడు దేవుడు. ఎందుకంటే హృదయము చాలా ప్రాముఖ్యమైంది. హృదయం అనగానే చాలామందికి ఏం గుర్తొస్తుందంటే గుండె అనుకుంటారు. ఏమనుకుంటారు? గుండె. మనుషులకు ఉండే గుండె అని అనుకుంటారు. హృదయం అంటే ఆ గుండె కాదు. దేవుడు ఆ గుండెని ఒక హృదయముకు చూస్తలేడు. అది భౌతికపరమైన హృదయం, అది మాత్రమే. అది గుండె అంటే శరీర సంబంధమైన గుండె. అది దాని గురించి దేవుడు మాట్లాడతలేడు. చాలామంది అదే అనుకుంటారు, హృదయం అంటే మన గుండె కదా అనుకుంటారు. అది కాదు, శరీర సంబంధమైన గుండె కాదు హృదయం అంటే. దేవుడు కట్టుకున్న హృదయం ఒకటి ఉన్నది, అది ఆత్మీయమైన హృదయము. ఏ హృదయము? ఆత్మీయమైన హృదయం. అది దేవుడు ప్రత్యేకంగా ఆయన కొరకు ఎంచుకున్నాడు. మానవుని తయారు చేసినప్పుడే దాన్ని కట్టుకున్నాడు. ఆ హృదయంలో, మానవునిలో ఒక హృదయం ఉంది, అది ఆత్మీయమైన హృదయము. ఆ హృదయం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అది ఎలాంటిదో ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అది అంట మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలదిగా మారిందంట. అసలు ఎలా మారింది అంత ప్రమాదకరంగా? దేవుడు మానవులు తయారు చేసేటప్పుడు, అవ్వాదమును తయారు చేసేటప్పుడు వాళ్ళని ఎంతో పవిత్రంగా, పరిశుద్ధంగా తయారు చేసినాడు. కళ్ళ కపటం లేకుండా, ఏ పాపం లేకుండా పరిశుద్ధులుగా వాళ్ళని తయారు చేసినాడు. వాళ్ళ హృదయము అంతకు మునుపు పరిశుద్ధంగానే ఉంది దేవుడు తయారు చేసినప్పుడు. కానీ ఎప్పుడైతే దేవునికి అవిధేయులైపోయినారో, సాతాను మాట విని దేవుడు తినొద్దన పండును తిన్నారో, వాళ్ళ హృదయము మోసకరమైనదిగా మారిపోయింది, వ్యాధి గలదిగా మారిపోయింది. అప్పటి నుండి అవ్వ ఆదాముల సంతానమే కదా ఇప్పుడు మనం, వాళ్ళ సంతానమే కదా భూమి మీద. ఇంకా మళ్ళా మనుషులు ఏమైనా కొత్తగా పుట్టించినాడా? పుట్టించలేదు, తయారు చేయలేదు. ఇక
ఒక్క ఆదామును అవ్వని ఇద్దరిని మాత్రం తయారు చేసినాడు దేవుడు. ఆదామునే తయారు చేసినాడు. ఆదాములో నుండి అవ్వను తీసుకొచ్చినాడు పక్కటెముకలో నుంచి. వీళ్ళిద్దరిని తప్ప ఇంకా దేవుడు మళ్ళీ కొత్తగా సృష్టిని మనుషులను తయారు చేయలేదు. ఇప్పుడు వాళ్ళు ఎలా పుట్టినారో మనం కూడా అలాగనే ఉన్నాం. వాళ్ళ రక్తమే కాబట్టి వాళ్ళకున్న బుద్ధి స్వభావం అంతా కూడా మనకు వచ్చేసింది. వాళ్ళు ఒకప్పుడు పరిశుద్ధంగానే ఉన్నారు, దేవుడి మాట విన్నన్ని రోజులు, దేవుడి మాటకు విధేయత చూపించిన రోజులు, దేవునితో సహవాసం చేసిన రోజులు, వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నది, వాళ్ళ హృదయము పవిత్రంగా ఉన్నది, దేవునితో మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే దేవునికి అవిధేయులుగా మారిపోయి వద్దన పండు తిన్నారో హృదయం చెడిపోయింది. భ్రష్ట స్వభావము, భ్రష్టత్వం వచ్చేసింది వాళ్ళ హృదయంలోకి. అపవిత్రత, వ్యర్థమైన కోరికలు, తలంపులు, ఆశలు, ఈ పాపపు కోరికలు, పాపిష్టి తలంపులు అన్నీ కూడా, భయము అన్నీ కూడా వచ్చేసినాయి. ఆ రోజు చెడిపోయిన హృదయము ఈ రోజులలో ప్రతి ఒక్కరిలో కూడా అది మోసకరమైనదిగానే ఉంది. పుట్టిన పిల్లలలో కూడా మోసకరమైన హృదయమే. అందుకనే బైబిల్లో ఉంది, దేవుడే అంటున్నాడు, వాళ్ళ బాల్యం నుండే వాళ్ళ హృదయము చెడిపోయినదిగా ఉన్నది, మోసకరమైనదిగా ఉంది. దావీదు కూడా అదే అంటాడు, అయ్యా నీ తల్లి గర్భములో పిండమునై ఉన్నప్పుడే నేను పాపములోనే జన్మించాను అంటున్నాడు. పాపములో పుట్టాను, పాపములో జన్మించాను. ప్రతి చిన్న పిల్లలు కూడా వాళ్ళ పుట్టిన అంటే కడుపులో పడ్డ పిండం మొదలుకొనే వాళ్ళ హృదయం అపవిత్రంగా ఉంటుందంట. కానీ ఆ అపవిత్రత ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయినప్పుడు తెలుస్తుంది. వాళ్ళ ప్రవర్తన బట్టి, వాళ్ళ మాటను బట్టి, వాళ్ళ చేష్టను బట్టి బయటపడుతుంది. ఈ హృదయము చాలా ప్రమాదకరమైంది. ఇది మనము గ్రహించలేకపోతున్నాం. దేవుడు మాట్లాడేది శరీరపరమైన గుండె గురించి కాదు మాట్లాడేది. మనలో ఒక హృదయం పెట్టుకున్నాడు ఆయన, ఆత్మీయమైన హృదయం. అది ఆ హృదయమే దేవుని ఆలయము. ఆ హృదయంలో దేవుడు నివసించాలనుకుంటున్నాడు. ఆ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ హృదయాన్ని పరిశుద్ధపరచాలనుకుంటున్నాడు. ఆ హృదయము నూతన పరుస్తాను అంటున్నాడు ఆయన. ఇక్కడ చూసినట్లయితే హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అన్నిటికంటే మోసకరమైంది. ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటికంటే మోసకరమైంది. నీ శత్రువు కన్నా మోసకరమైంది. ఈ లోకములో ఏదైతే నువ్వు మోసం చేస్తుంది అనుకుంటున్నావో నిన్ను, వాటికంటే కూడా మోసకరమైంది హృదయము. ఒక దొంగ కన్నా మోసకరమైంది, నరహంతకుని కన్నా మోసకరమైంది, అబద్ధాలు ఆడే వాళ్ళకన్నా మోసకరమైంది, అన్నిటికంటే మోసకరమైంది హృదయము. ఇది చాలా ప్రమాదకరమైందని దేవుడు చెప్తున్నాడు. అది ఘోరమైన వ్యాధి గలది, వ్యాధితో నింపబడ్డది. అది ఎప్పుడు అవ్వాదం కాలంలోనే నింపబడ్డది వ్యాధితోని. శరీరానికి ఎట్లయితే ఒక రోగం వచ్చి వ్యాధితో నింపబడుతుందో అలాగనే ఈ హృదయము కూడా వ్యాధితో నింపబడ్డది, మనుషుల హృదయం. కానీ మనుషులేమో మంచిగానే ఉంటున్నాం కదా, మంచిగానే ఉంది కదా, నాకేమైంది అనుకుంటున్నారు. కానీ హృదయము వ్యాధితో నింపబడ్డది. ఒక బండి రిపేర్ వచ్చినప్పుడు, ఆ బండి ఖరాబ్ అయినప్పుడు ఆ బండిని ఎక్కడ తీసుకెళ్తారు? మెకానిక్ దగ్గర తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్తేనే అది బాగా అవుతుంది. ఒక వ్యక్తికి రోగం వచ్చినప్పుడు
ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్తారు. అలాగనే ఒక వ్యక్తి హృదయం ఖరాబ్ అయినప్పుడు, ఒక వ్యక్తి హృదయము వ్యాధితో నింపబడ్డప్పుడు మరి ఎక్కడ తీసుకెళ్ళాలి? ఎక్కడ తీసుకెళ్తే ఆ వ్యాధి తక్కువైతుంది? హృదయానికి తగిలిన వ్యాధి మనుషుల దగ్గర తీసుకుపోతే తక్కువ కాదు, డాక్టర్ దగ్గర తీసుకుపోతే తక్కువ కాదు, ఏ మెకానిక్ దగ్గర తీసుకుపోయినా తక్కువ కాదు. మరి ఎవరి దగ్గర తీసుకుపోతే ఆ హృదయం బాగుపడుతుందంటే కేవలం యేసు ప్రభు మాత్రమే బాగు చేయగలిగిన దేవుడు ఆయన. ఆయన ఒక్కడే మన హృదయాన్ని పరిశుద్ధపరచగలిగిన దేవుడు. మోసకరమైన హృదయాన్ని తీసేస్తాడు. వ్యాధితో నింపబడ్డ హృదయాన్ని బాగు చేస్తాడు ఆయన. ఆయన ఒక్కడే బాగు చేసేది. ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర పోయినా బాగు చేయలేరు. ఒక మన గుండెకి ఏదన్నా రోగం వచ్చిందనుకోండి, రక్తం సరఫరా అయ్యే ఆ రంధ్రాలు అవి బ్లాక్ అయినాయి అనుకోండి, ఇక మనిషి ఏమవుతాడు? హార్ట్ అటాక్ అట్లాంటివన్నీ కూడా వస్తాయి, వచ్చి చనిపోతాడు. ఆ గుండె వ్యాధితో, అంటే మనుషులకు ఉన్న గుండె వ్యాధితో నింపబడ్డప్పుడు డాక్టర్స్ దగ్గర వెళ్తారు. డాక్టర్సు ఎప్పుడైనా గుండెకున్న రోగము ఏదైనా ఉంటే తక్కువ చేయగలుగుతారు, గుండెకున్న రోగాలను బాగు చేయగలుగుతారేమో. భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన గుండెని బాగు చేస్తారేం కానీ ఆత్మీయమైన హృదయాన్ని బాగు చేయలేరు. అది వాళ్ళు గ్రహించలేరు. ఎందుకంటే వాళ్ళ హృదయం, అందరి హృదయం కూడా వ్యాధితో నింపబడ్డది. డాక్టర్లు ఏమైనా పై సంబంధమైన రోగాలని, గుండెలని బాగు చేయగలుగుతారేం కానీ, అయితే ఆత్మీయమైన హృదయానికి వ్యాధి కలిగింది ఇప్పుడు, ఇది బాగు చేయడం డాక్టర్ వల్ల కూడా కాదు, ఏ మనిషి వల్ల కాదు, ఎవరి వల్ల కూడా కాదు. అది కేవలం యేసు ప్రభువు మాత్రమే బాగు చేయగలిగిన శక్తిమంతుడు. ఎందుకంటే మనుషులకు ఆత్మీయమైన హృదయానికి అది అసలు ఎవరు కూడా గ్రహించలేరు. అందుకని ఇక్కడ దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? హృదయం మోసకరమైనదిగా ఉంది, వ్యాధితో నింపబడింది, కానీ ఎవరు కూడా గ్రహించలేకపోతున్నారు. ప్రతి వాళ్ళ హృదయము, ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరి హృదయము మోసకరమైందిగా, వ్యాధితో నింపబడ్డది. అది డాక్టర్లదైనా మనదైనా మనుషులందరిది కూడా. ఆదాము అవ్వ మొదలుకొని ప్రపంచంలో ఉన్న దరిద్రులదైనా ధనవంతులదైనా పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు అది ఎలా ఉందంటే మోసకరమైందిగా, ఘోరమైందిగా, వ్యాధి కలిగినది ఉన్నది. దాన్ని గ్రహించేవారు ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో లేరు. పైపైనే ఏదంటే బాగు చేస్తారు, పైపైనే చూస్తారు. మనుషులు ఎలా ఉంటారంటే పైకి బాగుంటారు, అందంగా కనిపిస్తారు, మేకప్లు వేస్తారు, అందంగా కనిపిస్తారు, సెంటు బాటిల్ కొట్టుకుంటారు. ఇవన్నీ మనం మంచిగా ఉండడం మంచిదే, కానీ ఈ మేకప్ వేయడాలు ఇట్లాంటివన్నీ కూడా చేసుకుంటారు. చూడండి, పై రూపానికి మాత్రమే మనుషులకి కనబడే విధంగా అందంగా ఉంటే, పై రూపానికే మనం బాగున్నామని అనుకుంటే సరిపోదు. మనుషులే నిన్ను మెచ్చుకుంటారు, మనుషులు నిన్ను పొగుడుతారు, మనుషులు నీకు గౌరవం ఇస్తారు. నీ అందాన్ని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ బలాన్ని బట్టి మనుషులు నిన్ను పొగుడుతారు, విలువనిస్తారు. చాలా బాగున్నాడు, చాలా బాగున్నది అని నిన్ను పొగుడుతారు, మెచ్చుకుంటారు, మోసపోతారు. కానీ నీ హృదయము దేవునికి ఎలా ఉందంటే దుర్వాసన ఉంది. ఎలా ఉంది? దుర్వాసన కొడుతుంది, ఒక మురికి కాలువలాగుంది. పైకి మనం బాగుంటే సరిపోదు, శరీరంగా అన్ని ధరించుకోవడము, అన్ని విధాలుగా తయారు కావడము,
మనుషులు ఆకర్షించే విధంగా తయారు కావడం చేస్తారు. కానీ వాళ్ళ హృదయం ఎట్లుంటుందో తెలుసా? మురికి కాలువలాగా ఉంటుంది. ఎలా ఉంటుంది? దేవునికి ఎలా ఉంటుంది? మురికి కాలువలా ఉంటుంది. మనుషులకేమో చాలా బాగున్నది, చాలా బాగున్నాడు, ఏ లోపం లేదు, ఏ వ్యాధి లేదు అనుకుంటారు. కానీ హృదయం ఏమో, ఆత్మీయమైన హృదయం ఏమైపోయింది? వ్యాధితో నింపబడ్డది, రోగంతో నింపబడ్డది, మోసంతో నింపబడ్డది, పాపం ఉంది, చెడ్డ కోరికలు, చెడ్డ తలంపులు, భ్రష్ట స్వభావం ఉంది. అది దేవుడు చూస్తున్నాడు. అది వ్యాధితో నింపబడ్డది. అది వాళ్ళ హృదయము దేవునికి దుర్వాసన కొడుతున్నది, అసహించుకుంటున్నాడు. దేవునికి ఇష్టం లేదు వాళ్ళంటే. మనుషులు నిన్ను దగ్గర తీయొచ్చేమో నిన్ను, కానీ దేవుడు మాత్రం దుర్వాసన కొడుతుంది. ఎట్లా దగ్గర తీస్తారైనా? మురిక్కాలో కాడ ఎంతసేపు ఉండగలుగుతాం? ఉండలేము. కంపు వాసన. అందుకని యేసుప్రభు కూడా అంటే సమాధులు, పైన సమాధులు బాగానే ఉంటాయి కలర్తో, సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు పైకి మీరు. కానీ హృదయం ఎలా ఉందో తెలుసా? చచ్చిన ఎముకలతోని, కుళ్ళిపోయిన శవంతో ఉన్నది. కంపు వాసన కొడుతుంది దేవునికి అంటాడు. పైకి బాగుండడం సరిపోదండి, హృదయం కడుక్కోవాలి. దేవునికి ఈ హృదయం సువాసనగా ఉన్నప్పుడు దేవుడు మన ఆరాధన అంగీకరిస్తాడు, మన ప్రార్థన వింటాడు, మనతో సవాసం చేస్తాడు, మన హృదయంలో ఉంటాడు ఆయన. మన దగ్గరికి వచ్చి మనతో ఆయనలో మనం ఉంటాము. కానీ నీ హృదయం ఇంకా వ్యాధితో, రోగంతో నిండిపోతే నీ హృదయంలో ఉండడు. మురికాలు ఎట్లా ఉంటాడు? ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన మహాగణుడు, మహోన్నతుడు, నేను పరిశుద్ధ స్థలంలో ఉండే దేవుడును అంటున్నాడు ఆయన. అలాంటిది ఒక మురికి కాలువలో, దుర్వాసన వచ్చే స్థలంలో ఉండడు ఆయన. అందుకని ఈరోజు మనుషులు తెలుసుకోలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. నేను మంచిగానే ఉన్నా కదా అనుకుంటున్నారు, కానీ వాళ్ళ ఆత్మీయమైన హృదయము మోసకరమైనదిగా ఉన్నది, వ్యాధితో నింపబడ్డది. కానీ దాన్ని గ్రహించలేకపోతున్నారు. చూడండి, ఈ హృదయము ఎలాంటిదంటే చాలా ప్రమాదకరమైనది. ఒక వ్యక్తి హృదయం చెడిపోయినప్పుడు ఎలాంటి భ్రష్ట స్వభావం బయటికి వెళ్తుందో యేసుప్రభు కూడా చెప్తున్నాడు. ఒక వ్యక్తి హృదయం చెడిపోయినప్పుడు, ఒక వ్యక్తి హృదయం మోసకరమైనదిగా వ్యాధితో నింపబడ్డప్పుడు ఆ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో ఇక్కడ యేసుప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చూస్తే ఇక్కడ ఉంటుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 17, 18, 19 వచనాలు. నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును, కానీ నోట నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరుచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేషగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. ఎక్కడి నుంచి వస్తాయంట? హృదయము. ఏ హృదయం అంటే చెడిపోయిన హృదయంలో నుంచి వస్తాయి ఇవన్నీ. ఏ హృదయంలో నుంచి? చెడిపోయినప్పుడు మాత్రం వస్తుంది. అంటే అది మోసకరమైనదిగా, వ్యాధితో నింపబడ్డప్పుడు మాత్రమే ఇలాంటి భ్రష్ట స్వభావం ప్రవాహం వల్ల వస్తాయి బయటికి. మంచిగా ఉన్నప్పుడు రావు ఇట్లాంటి. వాళ్ళ హృదయంలోకి యేసుప్రభు వచ్చినప్పుడు, వాళ్ళ హృదయంలో యేసుప్రభు ఉన్నప్పుడు, వాళ్ళ హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఇట్లాంటి ఏం రావు. యేసుప్రభు ప్రేమ, దయ, జాలి కలిగి పరిశుద్ధంగా, పవిత్రంగా వాళ్ళ ఆలోచనలో కానీ, మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, జీవితంలో కానీ పరిశుద్ధంగా బతుకుతారు వాళ్ళు. అంటే వాళ్ళ హృదయము యేసుప్రభుకి ఇచ్చినారు కాబట్టి పరిశుద్ధంగా ఉంది. అది వాళ్ళ హృదయం అంతకు మునిపేమో
ఘోరమైన వ్యాధి గలది ఉంది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుకు వాళ్ళ హృదయము వాళ్ళు జీవితాన్ని ఇచ్చినారో, వాళ్ళ వ్యాధితో నింపబడ్డ హృదయాన్ని బాగు చేసినాడు దేవుడు. వాళ్ళ మనసుని బాగు చేసినాడు కాబట్టి వాళ్ళలో నుంచి పవిత్రత బయటకు వస్తుంది. వాళ్ళ హృదయం దేవునికి సువాసన కనిపిస్తుంది. దేవుడు ఆ హృదయాన్ని బట్టి ఆనందిస్తున్నాడు. వాళ్ళ చేసే ఆరాధన అంగీకరిస్తున్నాడు, ప్రార్థన వింటున్నాడు. వాళ్ళలో నుంచి మంచి తలంపులు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి. కానీ హృదయము చెడిపోయినప్పుడు, వ్యాధితో నింపబడ్డప్పుడు ఎలా ఉంటుందంటే ఇట్లాంటి అన్నీ కూడా వచ్చేస్తాయి. పుట్టినది మొదలుకొని పెద్ద అయ్యేంత వరకు కూడా చిన్నపిల్లలకి తెలవకపోవచ్చు ఏది, కానీ పెద్ద అయిన తర్వాత వస్తున్నాయి ఇట్లాంటి దురాలోచనలు వస్తున్నాయి అంటే వాళ్ళ హృదయం ఏమైపోయింది? చెడిపోయింది, మోసకరమైందిగా, వ్యాధితో నింపబడ్డది. ఈరోజు ఎంతోమంది యవనస్తులు, ఎంతోమంది స్త్రీ పురుషులు ఎందుకు వాళ్ళు ఇట్లాంటి వ్యర్థమైన పాపాలు చేస్తున్నారు? భర్త ఉంచుకొని ఎందుకు ఆ భార్య పాపం చేస్తుంది? భార్య ఉంచినందుకు భర్త పాపం చేస్తున్నాడు. యవనస్తులు ఎందుకు ఈ డ్రగ్స్ మాయలో పడుతున్నారు? గంజాయిలో, వ్యర్థమైన ప్రేమని మాయలో ఎందుకు ఈ తాగుబోతులుగా మారిపోతున్నారు? కొట్లాటలాగా మారిపోతున్నారు. ఎందుకు దొంగతనులుగా, నరహంతకులుగా, మోసగాళ్ళు ఎందుకు మారిపోతున్నారు? కారణం ఏంటంటే వాళ్ళ హృదయం ఏమైపోయింది? చెడిపోయింది, భ్రష్ట స్వభావం కలిగినది ఉంది, వ్యాధితో నింపబడ్డది. అందుకనే ఆ విధంగా చేస్తున్నారు, అందుకనే ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. అది గ్రహించడం లేదు. అయ్యో, నా కూతురు ఎందుకు ఈ విధంగా అయింది, నా కుమారుడు ఎందుకు ఈ విధంగా అయినాడు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేసి అనుకుంటారు. కానీ వాళ్ళ హృదయము ఖరాబ్ అయింది కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు. అది తెలుసుకోరు. ఎంత చెప్పినా కూడా వినరు. వాళ్ళు మారాలంటే వాళ్ళ హృదయం మార్చబడాలి. మొదటిగా వాళ్ళ మనసు మార్చబడాలి. లేకపోతే వాళ్ళు ఇంకెక్కువ అట్లనే విజృంభిస్తారు. ఈరోజు అందుకని దేవుడు అంటున్నాడు, ఇలాంటి హృదయము, మన హృదయం చెడిపోయినప్పుడే చెడ్డ తలంపులు వస్తాయి. ఒక స్త్రీని చూసిన చెడ్డ తలంపులు, ఒక పురుషుని చూసిన చెడ్డ తలంపులు, లేదంటే ఒక అపవిత్రమైన ఆలోచనలు, దురాలోచనలు, ఒక వ్యక్తిని తిట్టాలని, అబద్ధాలు ఆడాలని, మోసం చేయాలని, చంపాలని, కొట్టాలని, తిట్టాలని, పాపం చేయాలని, ఇట్లాంటివి వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీ హృదయం చెడిపోయింది. మీరు దేవుడిని నమ్ముకున్నా సరే ఇట్లాంటి దుష్ట ఆలోచనలు వస్తున్నాయి అంటే మీ హృదయము వ్యాధితో నింపబడ్డదని అర్థమవుతుంది. అర్థం చేసుకోండి. ఇక మోసకరమైనదిగా ఉందని అర్థం చేసుకోండి. ఇలాంటి హృదయము ప్రమాదకరమైంది. ఇలాంటి హృదయముతో ఉంటే ఏ ఒక్కరు కూడా దేవుని దగ్గరికి చేరలేరు. వాళ్ళని దేవుడు అంగీకరించడు. నువ్వు గ్రహించకపోవచ్చు, నీ హృదయం ఏ విధంగా ఉందో నువ్వు గ్రహించకపోవచ్చు, నీకు తెలవకపోవచ్చు. ఎందుకు నీకు తెలవదు? ఎందుకంటే నువ్వు ఎప్పుడు పై రూపాన్ని చూస్తావు. మనుషులు ఏం చేస్తారంటే నువ్వు ఎప్పుడు పై రూపాన్నే. అందంగా ఉన్నాడా? అందంగా ఉన్నదా? బలంగా ఉన్నారా? తెలివిగా ఉన్నారా? అన్నీ ఉన్నాయా వాళ్ళ వెనకాల అని చూస్తారు, పై రూపాన్ని చూస్తారు. కానీ నీ హృదయము, మనుషుల హృదయము అది ఎలా ఉందో, ఆత్మీయమైన హృదయం ఎలా ఉందో, చెడిపోయిందా మంచిగా ఉందో అది చూడరు. కనిపించే వాటిని చూస్తారు, కనిపించే వాటిని నమ్ముతారు. అందుకని వాళ్ళ హృదయం ఏ విధంగా గ్రహించలేకపోతున్నారు. ఎందుకు నాకు ఈ దుష్ట ఆలోచనలు వస్తున్నాయి, ఎందుకు నాకు ఈ చెడు పనులు వస్తున్నాయి, ఎందుకు నేను ఈ విధంగా పాపం చేస్తున్నాను, ఎందుకు ఈ విధంగా తాగుతున్నాను, ఎందుకు ఈ విధంగా చెడ్డగా ప్రవర్తిస్తున్నాను, దేవునికి అవమానంగా వచ్చే విధంగా, దేవుని నామానికి దూషణకరంగా ఎందుకు నడుస్తున్నానంటే, అది ఎందుకు ఈ విధంగా అవుతున్నానో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు అవుతున్నారు అంటే మీ హృదయం చెడిపోయింది కాబట్టి అవుతున్నారు. మీ హృదయం చెడిపోయింది కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు.
అది తెలుసుకోండి. మీ హృదయం పరిశుద్ధంగా పవిత్రంగా యేసుప్రభు మీ హృదయంలో ఉంటే ఆ విధంగా చేయరు. మీరు పరిశుద్ధంగా ఉంటారు, పవిత్రంగా ఉంటారు. మీరు మాట్లాడే మాటలైనా, మీరు చేసే పనులైనా, మీరు జీవించే జీవితమైనా అన్నీ కూడా పవిత్రంగా ఉంటాయి. యేసుప్రభు మీ హృదయంలో ఉన్నప్పుడు, మీ హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడు. అది తెలుసుకోండి. మనుషులు గ్రహించలేకపోతున్నారు ఇవన్నీ. అందుకనే ఎందుకు మెంటల్ వస్తున్నాయి వాళ్ళకి. మనుషులందరూ కూడా ఎందుకు నేను ఈ విధంగా అయిపోతుంది, ఎందుకు నా పిల్లలు ఆ విధంగా అయిపోతున్నారు, ఎందుకు నా భర్త, ఎందుకు నా భార్య ఈ విధంగా అయిపోతుంటే అది గ్రహించలేకపోతున్నారు. ఎందుకు అవుతున్నారో అది గ్రహించలేకపోతున్నారు. ఎంత చెప్పినా వింటలేరు, ఎన్ని మందులు వేసినా మారతలేరు, ఏది చేసినా మారతలేరు. ఎట్లా మారుతారండి? అసలైందే మారాలి. ఏం మారాలి? అసలైన హృదయమే మార్చబడాలి. అది వ్యాధితో నింపబడ్డది. నువ్వు శరీరపరమైన ఈ లోకపరమైనవి వేస్తే ఏది చేసినా మారదు, ఎవరి దగ్గర తీసుకుపోయినా మారదు. యేసుప్రభు మాత్రమే మార్చగలుగుతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంతమంది లేరు ఈ రోజులలో? భయంకరమైన తాగుబోతులు మారినారు. ఎవరు మార్చలేరు, తాగుబోతులు ఎవరు కూడా మార్చలేరు. కానీ యేసుప్రభుని నమ్ముకొని ఒక తాగుబోతు వ్యక్తి మార్చబడ్డాడంటే అది అంటే అర్థమైంది, యేసుప్రభు అతని హృదయాన్ని మార్చినాడా లేదా? నూతన హృదయం ఇచ్చినాడు. ఒక దొంగ మారినాడు. ఈ లోకంలో ఎవరు చెప్పినా మారలేదు, కానీ యేసుప్రభు దగ్గర రాగానే మార్చబడ్డాడు. ఒక వ్యభిచారి మార్చబడ్డది. అంతమునుపు ఎన్నో పాపాలు చేసినారు, కానీ యేసుప్రభు దగ్గర రాగానే ఏ పాపం కూడా చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తున్నారు. తిరుగుబోతోలు, దొంగలు, నరహంతకులు మార్చబడ్డారు, మోసగాళ్ళు మార్చబడ్డారు యేసుప్రభుని నమ్ముకోగానే. అంటే వాళ్ళ హృదయము వ్యాధితో చెడిపోయినప్పుడు ఎవరు కూడా బాగు చేయలేకపోయినారు, కానీ యేసుప్రభు దగ్గర రాగానే వాళ్ళ హృదయాన్ని దేవుడు బాగు చేసి వాళ్ళకు నూతన హృదయం ఇచ్చినాడు. కాబట్టి వాళ్ళు మార్చబడ్డారు. ఎవ్వరు కూడా మార్చలేరు, యేసుప్రభు మాత్రం మార్చగలుగుతారు. యేసుప్రభు అందుకని ఇక్కడ అంటున్నాడు, యెహోవాను నేనే ఏం చేస్తాడంట? 10వ వచనం, ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలం చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఇప్పుడు నీ హృదయములో ఏ విధంగా అయితే నువ్వు నడుస్తున్నావో, చెడిపోయినప్పుడు నీ ప్రవర్తన బట్టి ఏ విధంగా నడుస్తున్నావో, అంటే నీ హృదయం చెడిపోయింది. ఈ దురాలోచనలు, నరహత్యలు, దొంగతనాలు ఎన్ని వస్తున్నాయి నీ హృదయంలో నుంచి. వీటిని బట్టే దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు. వీటిని బట్టే దేవుడు నీకు తీర్పులోకి తీసుకెళ్తాడు. అన్ని చెడు పనులు చేసినావు నీ హృదయం చెప్పినట్టుగా. మనిషి ఎప్పుడు హృదయం చెప్పినట్టుగా ప్రవర్తిస్తాడు. అవి చేసినప్పుడు వాటిని బట్టి దేవుడు అతని తీర్పులోకి తీసుకొస్తాడు. ఫలము దయచేస్తాడు. ఫలము, వాని క్రియలు చొప్పున ఫలము ఏందంట? ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను. మనుషులు ఎవ్వరు కూడా పరీక్షించలేరు. అందుకనే దేవుడు అంటాడు సమూయేలుతోని, నువ్వు పైరూపం చూడకయ్యా, అతని ఎత్తు చూడకు, నేను అతన్ని కోరుకున్నాను, నువ్వు అతన్ని అభిషేకించు అంటాడు. చూడండి, దేవుడు మన హృదయాన్ని లక్ష్య పెడతాడు. మన ఆత్మీయమైన హృదయం ఏ విధంగా ఉందో దాన్ని బట్టి ఎన్నుకుంటాడు, దాన్ని లక్ష్య పెడతాడు. దాన్ని బట్టి మనకు తలాంతులు ఇస్తాడు, మనకు బాధ్యత ఇస్తాడు. సమూయేలు కూడా పైరూపం చూశాడు, కానీ దేవుడు అంటున్నాడు పైరూపాన్ని కాదు, హృదయాన్ని లక్ష్య పెడుతున్నా. నేను యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను.
మనుషులు పై రూపాన్ని చూస్తారు, పై రూపాన్ని చూసి ఒక బాధ్యత ఇస్తారు, ఒక పనిని ఇస్తారు, ఒకటి అప్పగిస్తారు, మోసపోతారు. తర్వాత ఈరోజు ఎంతమంది లేరు పెళ్ళిళ్ళు చేసుకొని పై రూపాన్ని చూసి మోసపోయిన వాళ్ళు, ధనం ఉందని మోసపోయిన వారు, బలం ఉందని మోసపోయిన వారు, లేదంటే తెలివి ఉందని మోసపోయిన వారు, జాబ్ ఉందని మోసపోయిన వారు, అన్నీ ఉన్నాయని మోసపోయిన వారు, ఏదో మాయమాటలు చెప్పి మోసపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? చాలామంది ఉన్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను పై రూపాన్ని చూడను, హృదయాన్ని పరిశోధిస్తాను. ఒక వ్యక్తి హృదయం ఏ విధంగా ఉందో దేవుడు ఖచ్చితంగా బయట పెడతాడు. దేవుడు ఖచ్చితంగా చూస్తాడు, పరీక్షిస్తాడు. ఆయన అతని హృదయాన్ని, అతని మనసుని పరిశోధిస్తాడు. అతనికి ఎంత డబ్బున్నా, ఎంత బలం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా దేవుడు అతను లక్ష్య పెట్టాడు. కానీ హృదయం పరిశుద్ధంగా ఉందా లేదని దేవుడు చూస్తాడు. అప్పుడు మాత్రమే దేవుడు ఎన్నుకుంటాడు. అందుకని ఈరోజు దేవుని వాక్యం వింటున్న ఎవరైనా సరే, మన హృదయము ఒకప్పుడు అపవిత్రంగా ఉండొచ్చు, ఒకప్పుడు చెడిపోయి ఉండొచ్చు. యేసు ప్రభువు నమ్మక మునుపు మన హృదయం ఘోరమైన వ్యాధి గలదిగా ఉంది, అపవిత్రతతో నిండిపోయింది, మోసకరమైనదిగా ఉంది. అయితే ఇప్పుడు మాత్రము అట్లనే ఉన్నదా లేదంటే మార్పు వచ్చిందా? నీకు నీవే పరీక్షించుకో. ఎందుకంటే ఈ రోజులలో దేవుని నమ్ముకొని కూడా ఒకప్పుడు స్థితి ఎలా ఉందో, ప్రభు నమ్ముకోక మునుపు వాళ్ళ హృదయం చెడిపోయినదిగా, దొంగతనంగా, మోసకరమైనదిగా ఉంది. కానీ యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత కూడా కొంతమంది అలాగనే ఉంటున్నారు. అలా ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు కూడా తీర్పు తీరుస్తాడు. నువ్వు దేవుడు నమ్ముకున్నా సరే, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నా, ఏది ఇచ్చినా దేవుడు సంతోషించాడు. నీ హృదయం ఖరాబ్ అయిందే, ఇది ఇంకా అట్నే ఉంది, మార్పు చెందలే, నూతన హృదయం లేదు నీకు. నువ్వు ఎన్ని ఇచ్చినా దేవుడు సంతోషించాడు, ఏది చేసినా దేవుడు సంతోషించాడు. నీ హృదయాన్ని మార్చుకున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. మన హృదయం మార్చబడాలి, నూతన హృదయం ఇస్తా అంటున్నాడు దేవుడు. ఈరోజు చూడండి, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనంలో అంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం చూస్తే, నూతన హృదయం మీకిచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలోని తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. నూతన హృదయము, నూతన జీవితము. యేసు ప్రభువుని నమ్మిన ఎవరైనా సరే ఈ అనుభవంలోకి రావాలి, క్రొత్తగా జన్మించాలి. ఎవడైనా క్రీస్తునందు నీడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము కొత్తవైన అంటున్నాడు దేవుడు. మరి నువ్వు కొత్తగా అయినావా? పాతవి గతించినవా? లేదంటే పాత దాంట్లోనే నువ్వు జీవిస్తున్నావా? పాత దాంట్లో నువ్వు జీవిస్తున్నట్లయితే, ఇంకా నువ్వు కొత్తగా జన్మించినట్లయితే, నీ హృదయం ఇంకా నూతన పరచబడినట్లయితే, నువ్వు ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చినా వేస్టే. నీ ప్రార్థన దేవుడు వినడు, నువ్వు చేసే ఆరాధన దేవునికి ఆయాసకరంగా ఉంది. ఎందుకు? నీ హృదయం చెడిపోయింది, దుర్వాసన కొడుతుంది. అది ఎలా ఉంది? దుర్వాసన కొడుతుంది. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఆరాధన చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ఉపవాసాలు చేసినా కూడా నీ హృదయము నూతనం కాకపోతే, క్రొత్తగా జన్మించకపోతే, పాతవి గతించకుండా ఉన్నట్లయితే నీ హృదయం ఏ విధంగా ఉంది? దుర్వాసనగా ఉంది, ఆయాసకరంగా ఉంది దేవునికి. అందుకనే నీవు నూతన హృదయం కలిగి ఉండు. నీ ఆలోచనలు మార్చబడాలి. ఈ 2026 సంవత్సరంలోనైనా నూతన హృదయం కలిగి జీవించు, నూతన స్వభావం కలిగి జీవించు. లోకస్తుల్లాగా అందరిలాగా నేను కూడా ఉంటాంటే
అలాగనే ఉండిపోయి మందిరానికి ఎందుకు రావడం? మందిరానికి వస్తున్నావు అంటే, క్రీస్తునందు ఉన్నావు అంటే వాడు నూతన సృష్టి. నూతనంగా ఉండాలి, నూతనమైన హృదయం కలిగి ఉండాలి. పాత హృదయం పెట్టుకొని ఉండొద్దు, పాత జీవితాన్ని పాటించొద్దు. అలా జీవిస్తే నువ్వు మందిరానికి వచ్చిన వేస్ట్, నీ భక్తి వేస్ట్, నువ్వు ఏం చేసిన వేస్టే. నువ్వు అంగీకరించబడవు. కయ్యూనులాగా దేవునికి ఆయాసంగా మారిపోతావు. ఈరోజు మనకు నూతన హృదయం కావాలి. మన దేవుడు బాగు చేసే దేవుడు. ఆయన మన హృదయాన్ని పరిశుద్ధపరిచే దేవుడు. నూతన హృదయం ప్రభువా, నూతన స్వభావం దయచేయి, నూతన మనసు దయచేయి. నాకు నా హృదయాన్ని బాగు చేయి, నా హృదయాన్ని పరిశుద్ధపరచు. ఎవరు కూడా పరిశుద్ధపరచలేరు, ఎవరు కూడా బాగు చేయలేరు. నా హృదయాన్ని నువ్వు ఒక్కనే బాగు చేసే దేవుడు. నీ రక్తంతో నా హృదయాన్ని కడుగు, నా హృదయాన్ని పరిశుద్ధపరచు, నా హృదయమైన ఆలయంలో నీవే ఉండు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకించి దేవుడు నీకు నూతన హృదయం ఇస్తాడు. అప్పుడు నూతన హృదయం తీసుకొని నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు, యేసు ప్రభు సాక్షిగా నువ్వు ఉన్నప్పుడు, దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించడమే కాకుండా దేవుడు నిన్ను పరలోకంలో కూడా చేర్చుకుంటాడు. ఇక్కడ నీ హృదయం మార్చుకోకుండా నువ్వు అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళలేవు. అందుకని మందిరానికి వస్తున్న ప్రతి క్రైస్తవులు గమనించాలి, నీ హృదయం మార్చబడిందా లేదా. ఇంకా నీ హృదయం మార్చబడకుండా పాపంలో ఉన్నట్లయితే జాగ్రత్త, ఇప్పుడైనా మారుకోని దేవుడు అంటున్నాడు. ప్రతి ఒక్కరికి నూతన హృదయం కావాలి. చాలామంది అంటారు, నేను క్రైస్తవుడనే, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడనే అంటారు. కానీ అది తెలుసుకోవట్లే మనుషులు. నువ్వు క్రైస్తవుడుగా దేవుని మందిరానికి రాకు, ఒక పాపిగా రా. పాపిగా వచ్చి ప్రభు దగ్గర నీ పాపలు ఒప్పుకో. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడంట. తల్లి గర్భంలో ఉండే పాపిగా ఉన్నాడు. నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు? అందుకనే నువ్వు పాపిగా నువ్వు దేవుని మందిరానికి రా. నూతన హృదయం కలిగి ఉండు, నూతన స్వభావం కలిగి ఉండు. నువ్వు ఇన్ని సంవత్సరాలు అవుతున్నావు కూడా నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఇంకా నీలో నుంచి అబద్ధాలు వస్తున్నాయంటే, దొంగతనాలు వస్తున్నాయంటే, మోసాలు వస్తున్నాయంటే, పాపిష్టి పనులు చేస్తున్నావు అంటే, తాగుతున్నావు అంటే, తిరుగుతున్నావు అంటే, లోకానుసారంగా ఉన్నావంటే, నీ మాట మారలేదు, నీ చూపులు మారలేదు, నీ ప్రవర్తన మారలేదు, నీ చేష్టలు మారలేదు, నువ్వు ఇంకా ఇట్లాంటి అన్నీ కూడా నువ్వు ఉన్నాయంటే నీ హృదయం ఇంకా మార్చబడలేదు. దేవుడు నమ్ముకున్నా కూడా నీ హృదయము మార్చబడలేదు. మోసకరమైనది ఉంది, వ్యాధితో నింపబడింది, ఘోరమైనదిగా ఉంది. దేవునికి నీ హృదయం దుర్వాసన కొడుతుంది. పేరుకే దేవుని నమ్ముకున్నావు, పేరుకే నువ్వు క్రైస్తవురాలని చెప్పుకున్నావు, క్రైస్తవుని చెప్పుకుంటున్నావు, బాప్తిసం తీసుకుని చెప్తున్నావు, బల్లారదం పాల్పొందని చెప్తున్నావు. కానీ ఇంకా ఇట్లాంటి దుష్ట ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి, ఈ వ్యర్థమైన భ్రష్ట స్వభావం ఉంది కాబట్టి ఇంకా నీ హృదయం చచ్చిబడిపోయింది, వ్యాధితోనే ఉంది. దేవుడికి ఆయాసంగా ఉన్నావు నీ హృదయము. అందుకని ఈరోజు మార్చుకో. యేసు ప్రభువా, నా హృదయాన్ని మార్చు, నా హృదయాన్ని పరిశుద్ధపరచు అని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన హృదయాన్ని పరిశుద్ధపరిచి నూతన హృదయాన్ని దయచేస్తాడు, నూతన స్వభావం దయచేస్తాడు. ఈ 2026 సంవత్సరంలో ఇప్పటికైనా దేవుడు అంటున్నాడు, నూతన హృదయం మీకు ఇచ్చేదను. ఈరోజు మన దేవుడు ఇట్లాంటి మంచి మనసు ఇవ్వాలని దేవుడు అడుగుతున్నాడు. ఎందుకంటే ఈ నూతన హృదయం ఉన్నప్పుడు మాత్రమే మనం పరలోకంలో చేర్చబడతాం. మన హృదయం మారకపోతే మనకు నిత్య జీవం లేదు. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉండాలి? నూతన హృదయం కలిగి ఉండాలి, నూతన స్వభావం కలిగి ఉండాలి. ఒకప్పుడు నువ్వు ఎట్లా జీవించినా పర్లేదు, ఇప్పుడు మాత్రము పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి.
ఎవరేమనుకున్నా పర్లేదు, ఏదేమైనా పర్లేదు, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. దేవుని కొరకు నువ్వు సాక్షిగా ఉండాలి, నూతన పరచబడాలి. అరే ఎవరన్నా చూడగానే నువ్వు దేవుని నమ్ముకున్నావా అన్నట్టుగా ఉండాలి. నీ ప్రవర్తనలో అయినా, నీ మాటలోనైనా, నీ చేష్టల్లోనైనా మార్పు వచ్చిందంటే నీ హృదయం మార్చబడ్డదని అర్థం. ఇంకా నువ్వు అట్లాంటి వాటిలో నువ్వు మార్పు లేదంటే నీ హృదయం మార్చబడలేదు. అరే ఎందుకు ఈమె దేవుని నమ్ముకొని కూడా, ఈయన దేవుని నమ్ముకొని కూడా ఇంకా వీళ్ళు అట్లనే జీవిస్తున్నారు, ఇంకా తాగుతున్నారు, తింటున్నారు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు, మనలాగా అన్ని చేస్తున్నారు, ఎందుకు దేవుని నమ్ముకొని అని దేవుని నమ్మడానికి అవమానం. అలా ఉండొద్దు. నూతన హృదయం కలిగి ఉండండి. అప్పుడు అందరూ నిన్ను చూసి నిజంగా దేవుని నమ్ముకున్న వాళ్ళంటే వీళ్ళే, ఇలా ఉండాలి, ఇలా భక్తిగా పరిశుద్ధంగా ప్రార్థన కలిగి ఉండాలి అని అనే విధంగా ఉండాలి. అది నీ నూతనమైన హృదయం వచ్చిందని అర్థం. అప్పుడు దేవునికి కూడా మహిమ వస్తుంది. నీ హృదయం దేవునికి సువాసనగా ఉంటుంది. నీ ప్రార్థన వింటాడు, నీ ఆరాధన వింటాడు, నీ పాటలు వింటాడు, నీ స్తుతులు వింటాడు, నీ ఉపవాస ప్రార్థనని నువ్వు చేసే ప్రతి ప్రార్థనకి జవాబు ఇస్తాడు. అంతేకాకుండా నువ్వు నిత్య జీవనంలో కూడా ప్రవేశిస్తావు. కాబట్టి ఈరోజు అంటున్నాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించేవాడు ఎవడు కూడా లేడు. అయితే యెహోవాను నేను దాన్ని పరీక్షిస్తున్నాను అంటున్నాడు, పరిశోధిస్తున్నాను. మనుషులు గ్రహించకపోవచ్చు, నేను చూస్తున్నాను. ఇప్పుడైనా మారు మనసు పొందండి, మీ హృదయాన్ని బాగు చేసుకోండి. ఎక్కడికి రావాలి? నా దగ్గరకు, యేసుప్రభు దగ్గరకు వస్తేనే ఆ హృదయాన్ని, చెడిపోయిన హృదయాన్ని బాగు చేసే దేవుడు, వ్యాధితో నింపబడ్డ హృదయాన్ని బాగు చేసే దేవుడు, మోసకరమైన నీ జీవితాన్ని అది ఒక పరిమళ వాసనగా పరిశుద్ధంగా మార్చే దేవుడు, అందరికి ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉండాలంటే నూతన హృదయం కలిగి పరిశుద్ధంగా క్రీస్తు కొరకు ఒక నూతన సృష్టి కలిగి ఈ 2026 సంవత్సరం జీవించుదాము. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.